మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలైనా కావచ్చు, మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. మనకి తమిళనాడులో హిందీ భాష వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది 1960లో. ఆ టైంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు. ఆవిడ వాళ్ళ హిందీ వాళ్ళ మీద రుద్దుతున్నారు, మీరు హిందీ నేర్చుకోవాలంటే మాకు వద్దు, మేము ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ ఉంటాం తప్ప మాకు హిందీ వద్దు అని అంటుంటే వినకుండా ఫెడరల్ ప్రభుత్వం అలా చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకొని ఇందిరాగాంధీ గారు మెడ్రాస్కి, చెన్నైకి వెళ్ళి మీ మీద రుద్దం, మీరు దయచేసి బాధపడద్దు, మేము వెనక్కి తీసుకున్నారు, వాపస్ తీసుకున్నారు. అది ఒక నిజమైన ఎగ్జాంపులరీ లీడర్షిప్ అంటే ఇందిరాగాంధీ గారు. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. వాళ్ళ హిందీ వాళ్ళ మీద రుద్దుతున్నారు, మీరు హిందీ నేర్చుకోవాలంటే మాకు వద్దు, మేము ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ ఉంటాం తప్ప మాకు హిందీ వద్దు అని అంటుంటే ఇందిరాగాంధీ గారు మీ మీద రుద్దం, మీరు దయచేసి బాధపడద్దు, మేము వెనక్కి తీసుకున్నారు, వాపస్ తీసుకున్నారు. అది ఒక నిజమైన ఎగ్జాంపులరీ లీడర్షిప్ అంటే ఇందిరాగాంధీ గారు.